రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీతో మంచూరియా చేసిన రెస్టారెంట్ స్టైల్లో. చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ కంటే క్వాలిటీ చాలా టేస్ట్ మంచిగా వస్తుంది. నేను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అవన్నీ మీకు కట్ చేసిన తర్వాత వేస్తూ అప్పుడు చెప్తాను. అది చేద్దాం, చూద్దామా ఈరోజు. ఓకే, మేమైతే కేజీ క్యాబేజ్ తీసుకున్నాము. క్యాబేజీలో చూసారు ఇలా సన్నగా మంచిగా తరుక్కోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇది చూసారా, ఒక 2 క్యారెట్స్ ఇలా సన్నగా తరుక్కొని ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలానే బీన్స్ 1 కప్పు. అంటే ఇవి ఎన్ని వేయాలి అన్ని వేయాలని రూల్ ఏం లేదండి. మీరు చూసుకొని మీ ఉన్న క్యాబేజ్ కటింగ్ దాంట్లో కొన్ని వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా చేసుకోవచ్చు. కాదు మా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వేసాను. కారం 1 పెద్ద స్పూన్, 2 స్పూన్లు కారం. కార్న్ఫ్లోర్ మైదా ఎంత వేస్తామో కార్న్ఫ్లోర్ కూడా అంతే వేయాలండి. ప్రజెంట్ నేను 2 వేస్తున్నా, 3 వేస్తున్నా. 3 స్పూన్లు, ఈ స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నా. చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఎందుకంటే దీంట్లో వాటర్ మాత్రం వేయకూడదు. ఓన్లీ దీంట్లో వాటర్ ఉంటుంది కదా క్యాబేజ్లో, దాంతోనే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మైదా కూడా ఒక 3 స్పూన్లు వేస్తున్నా. ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకుందాం. కలుపుకొని మనకి ఇది లూజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ కొంచెం మైదా కార్న్ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దానికి అంత ఏముండదండి, చూసుకొని వేసుకోండి. టోటల్ మొత్తం కేజీ క్యాబేజ్ అండి, అందుకే ఇంత ఎక్కువ కనపడుతుంది మీకు. బాగా పిసకాలండి, గట్టిగా పిసకాలి, ఎందుకంటే దీంట్లోంచి వాటర్ బయటికి రావాలి. ఓకే, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ చూసుకోండి, మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ ఇక్కడ వేస్తాం, తర్వాత మనం ఫైనల్గా మనం మంచూరియా చేసేటప్పుడు కూడా సాల్ట్ వేస్తాం. అది చూసుకోండి, దానికి మ్యాచ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మంచిగా వాటర్ వేసుకోకుండా ఉప్పు మసాలాలు ఇవన్నీ వేసి కారం అన్నీ వేసేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బాల్స్ చేసే విధంగా కలిసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం పొయ్యి మీద. ఓకే, కళాయి అయితే పెట్టేసుకున్నాం, వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్ మనం ఫ్రై చేసుకోవడానికి అవి మునిగే విధంగా ఆయిల్ వేసుకుందాం. ఇంకా చూసారు, ఇలా బాల్స్లా చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మరి హైలో పెడితే ఏంటంటే ఒకసారి నల్లగా అయిపోతాయి అన్నమాట. సైజు మీ ఇష్టం అండి, కొంచెం పెద్దగా చేసుకోండి. నేనైతే మామూలుగా మీడియం చేస్తున్నా. మీరు ఇవి మంచిగా ఏంటంటే ఒకేసారి కాల్చుకోకండి, 2 సార్లు కాల్చుకోండి. ఒకసారి లైట్ కాల్స్తే ఏంటంటే లోపల కూడా మంచిగా ఉడుకుతాయి అనమాట. నేనైతే 2 టైమ్స్ కాలుస్తా. ఒకసారి కాలిస్తే లోపల అసలు ఉడకదు, ఇంకా అట్లనే ఉంటుంది, మళ్ళీ పచ్చిగా ఉంటుంది. ఓకే, ఇలా ఒకసారి వేసుకొని కదిలించొద్దు. ఒక 5 మినిట్స్ కదిలించొద్దు, ఎందుకంటే కదిలిస్తే ఏంటంటే విడిపోతుంది. ఒక 5 మినిట్స్ మాత్రం అలానే కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కదిలించుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ వేసి 5 మినిట్స్ అయింది, చూసారా. ఇట్లా లైట్గా ఒకసారి కాలిన తర్వాత మళ్ళీ తీసి పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి కాల్చుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం. మంచిగా అయినాయి చూడండి, చూపిస్తా.
చూడండి, ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం. తీసుకున్నా. చూసారా, ఫైనల్గా అనేది అయిపోయినాయి మొత్తము. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ బౌల్లో తీసుకుంటున్నాం. ఈ విధంగా మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మంచిగా చేసుకుంటానికి ఏమేం చేయాలని మళ్ళీ చూపిస్తాం మీకు. ఒక క్యాబేజీ మొత్తం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా మనం, అది బాల్స్. ఇప్పుడు దీంట్లోకి మనం దీన్ని మళ్ళీ క్యాబేజీ మంచూరియా చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: క్యారెట్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, క్యాప్సికమ్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి, బీన్స్ ఇలా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, ఇది వెల్లుల్లి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీనికి టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, ఇవన్నీతో ఇప్పుడు మళ్ళీ మంచిగా చేసేసుకుందాం మనం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఏదైతే మనం మంచిగా ఫ్రై చేసుకున్నామో అదే కళాయిలోనే మంచిగా కూడా చేసేసుకుందాం. ఓకే, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం, తర్వాత బీన్స్ వేసేసుకుందాం. ఇవన్నీ ఒక 50% మాత్రం ఉడకాలి. తర్వాత క్యారెట్, తర్వాత క్యాప్సికమ్, ఓకే. ఇప్పుడు చూడండి 50% ఉడికిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం. నెక్స్ట్ ఎల్లిపాయలు చూసారా, ఇలాగ సన్నగా తరుగుతుంది, ఇవి కూడా వేసేసుకుందాం. ఒక చిటికెడు సాల్ట్ చూసుకోవాలి, ఎందుకంటే మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో సాల్ట్ని బట్టి దీంట్లో వేసుకోవాలి. దాంట్లో కరెక్ట్గా సరిపోయిందంటే దీన్ని తక్కువ వేసుకోండి. దీని వరకే కంప్లీట్గా ఇవి అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లో ఫ్లేమ్ అస్సలు చేయకూడదు, ఎందుకంటే లో ఫ్లేమ్ చేస్తే మెత్తబడిపోతాయి మొత్తం. హై ఫ్లేమ్లోనే చేయాలి. 50% ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. చూసారా, 1 స్పూన్ చాలు, ఎక్కువ వద్దు. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు సాస్ ఒక 2 స్పూన్లు చిల్లీ సాస్, ఒక 2 స్పూన్లు టమాటా సాస్, ఒక 2 స్పూన్లు సోయా, బ్లాక్ సోయా, మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం, ఒక 2 నిమిషాలు. ఓకే, ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఒక స్పూను షుగర్ వేస్తే ఆ ఫ్లేవర్ వేరండి, మీరు వేసుకొని చూడండి. తర్వాత మనం కొంచెం దాని గ్రేవీలాగా రావాలి కదా లైట్గా, దానికోసం మనం కార్న్ఫ్లవర్ ఇలా వాటర్లో కలుపుకొని చూసారు ఇలా పోసుకోవాలి. ఇప్పుడు మంచిగా గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. బాగా మనం ఎటువంటి కలర్స్ మాత్రం వాడట్లేదండి, కలర్స్ మాత్రం ఏమీ వాడట్లేదు, ఓన్లీ న్యాచురల్గా చేస్తున్నాం మనం రెస్టారెంట్ లాగా కలర్స్ వాడలేదు. అందుకని మీకు కలర్ కనిపించదు, రెస్టారెంట్లో రెడ్గా అలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీరు చూసి మంచి చూడండి ఇది ఎంత ఫ్రై అయిందో గ్రేవీ.
ఇప్పుడు నెక్స్ట్ మనం మంచిగా వేసుకుందాం. చూసారుగా దీంట్లో మనం వేసుకున్నాము. ఇవన్నీ మంచిగా దీంట్లో కలవాలన్నమాట. ఈ విధంగా రెండు ఉంటే మనకి ఈజీ కలుస్తుంది. క్వాంటిటీ ఎక్కువ కదా. ఓకే, మంచిగా అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకున్నాం. లేదంటే అవైలబుల్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు పైన. ఫైనల్గా లేదు కాబట్టి మనం కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే తినడానికి రెడీ అనమాట. ఓకే, చూసారు కదా, ఇదండి ఈరోజు మన రెసిపీ. మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసి మాత్రం తప్పకుండా ఎలా చేశానో ఆ కొలతల ప్రకారం మాత్రం చూసి చేసుకోండి. ఈ చాలా అంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఇంట్లో అందరు ఎంజాయ్ చేస్తారు మంచిగా. చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ పిల్లలకి మనం కూడా తినొచ్చు, పెద్దలు అందరూ తినొచ్చు. దీంట్లో మనం టేస్టింగ్ సాల్ట్ కానీ ఇంకా వేరే వేరే అలాంటివన్నీ ఏం వేయలేదండి. ఫుడ్ కలర్ కూడా ఏం వేయలేదు. న్యాచురల్గా మనం ఎలా జనరల్ మనం చేసుకున్నాం అంతే. ఫుడ్ హెల్తీగా చేశాను. చూద్దాం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఉందండి. చాలా బాగా కుదిరింది. మేము చేసిన కొలతల ప్రకారం మీరు కూడా ట్రై చేయండి. చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలనాటి అమ్మ రుచులు మా అమ్మ కూడా చేస్తారు. అప్పుడప్పుడు నేను ఇలాంటి కొన్ని రెస్టారెంట్ స్టైల్ ఐటమ్స్ నేను చేస్తాను. తప్పకుండా ఆదరించండి. లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పాను కదా. కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు పుష్ చేస్తే కొంచెం ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మీకు నచ్చిన వంటలు ఏదైనా కొత్త ఏదైనా ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి. మీ ఊరు పేరు కూడా పెట్టండి. కంపల్సరీ అవి చేసి మేము మీ పేరు ఊరు పేరు మీ పేరు చదువుతాము. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా ఉంటానండి. మరి బాయ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.